నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బలమైన ఆర్థిక వనరులు జనాభానే జనాభా నిర్వహణకు ఉత్తమ పాలసీలు అమలు చేస్తాం ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు ఆర్థిక లోటు ఉన్న తొలి ఏడాదిలోనే 80% హామీలు అమలు తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యేలు ఏపీసీపీడీసీఎల్ అధికారులతో సీఎండీ పుల్లారెడ్డి సమీక్ష రెవెన్యూ వసూళ్లు 100% ఉండేలా చూడాలని ఆదేశం రాజధాని ప్రాంతంలో పర్యటించిన పీసీసీ చీఫ్ షర్మిల రియల్ ఎస్టేట్ కోసమే మలివిడత భూసేకరణ అని ఆరోపణ జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలని చెప్పారు. వెలుగుపూడి సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం పెద్ద వరమని చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ది కూడా తగ్గిపోతుందని తెలిపారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ నినాదానికి సార్థకత చేకూర్చాలని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. రాబోయే రోజుల్లో లోక్సభ సీట్లు పెరుగుతాయని, దక్షిణాదిలో జనాభా పెరగకపోవడంతో సీట్లు తగ్గుతాయని అంటున్నారని చెప్పారు. మనిషిని రీప్లేస్ చేసేది ఏదీ భవిష్యత్తులో కూడా రాదన్న సీఎం చంద్రబాబు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోసం పాలసీలు తీసుకువస్తామని తెలిపారు. 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. 38వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏడాది కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, సీఎం చంద్రబాబు చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జిపై ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తీరే అవకాశం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చి నిర్మాణ పనులు ప్రారంభించారు. మంత్రి ఆదేశాల ప్రకారం కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా చేపట్టారు. అయితే తాలూకా వైపు పిల్లర్ కోసం గొయ్యి తీస్తూ ఉంటే నగరానికి నీటి సరఫరా చేసే పైప్ లైన్ పగిలి గత వారం రోజులుగా పనులు నిలిచిపోయాయి. కార్పొరేషన్ అధికారులు ఈ పైప్ లైన్ ను డైవర్ట్ చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ జాడే కనిపించలేదు.
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు ఆగిపోయాయి. వెంటనే నగర కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆ పైప్ లైన్ మార్చి బ్రిడ్జి పనులు మొదలు పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, కూటమి నాయకులు హుస్సేన్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన సంతోషంగా ఉన్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలు తమకు అందుతున్నాయని ప్రజలు చెప్పడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. త్వరలోని నందివెలుగు రోడ్లోని బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన, మంచి ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు పూర్తిగా జరుగుతూ ఉందని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు నగరంలో గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా ఏలినటువంటి నందివెలుగు బ్రిడ్జు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేపు 19వ తారీఖున తిరిగి టెండర్లు పిలిచి పునఃప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని రేపు 19వ తారీఖున తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో దాదాపు 40,000 మంది నిరంతరం కూడా వెళ్ళవలసినటువంటి రోడ్డు గుంతలమైపోయి ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే వాళ్లతో మాట్లాడి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో ఏడీ, ఏఈలతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న ఇండస్ట్రియల్ వర్క్లపై, షార్ట్ ఫాల్స్ పై అధికారులతో సమీక్ష నిర్వహించామని సీఎం డి పుల్లారెడ్డి వెల్లడించారు. రెవెన్యూ వసూళ్లు 100% ఉండేలా చూడాలని టార్గెట్లు ఇచ్చామని చెప్పారు. స్మార్ట్ మీటర్లు రీప్లేస్మెంట్ చేయాలని, పేమెంట్ చేసిన వారికి వెంటనే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు. కలెక్షన్స్ అలాగే షార్ట్ ఫాల్స్ ఏమున్నాయి కలెక్షన్స్లో, గవర్నమెంట్ అరియరు, వీటన్నిటి మీద సమీక్ష చేయడం జరిగింది. రెవెన్యూ కలెక్షన్స్తో పాటు అదర్ ఇంపార్టెంట్ వర్క్స్ విద్యుత్ శాఖలో జరుగుతున్న వాటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. వాటిల్లో మెయిన్గా ఆర్డిఎస్ఎస్ వర్క్స్, అలాగే స్మార్ట్ మీటర్స్ రీప్లేస్మెంట్ కార్యక్రమం మీద కూడా చేయడం జరిగింది. అదర్ వర్క్స్, అగ్రికల్చర్ సర్వీసెస్ రిలీజింగ్ దాని మీద కూడా, తర్వాత అదర్ ఇండస్ట్రియల్ వర్క్స్ పేమెంట్ ఎవరైతే చేశారో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 డివిజనల్ ఇంజనీర్స్, ఏడీలు, ఏఈలు అందరూ కూడా రాజధాని అమరావతి కోసం మలివిడత భూముల సేకరణ పేరుతో సీఎం చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఉద్దండరాయనిపాలెంలో పార్టీ నాయకులు మస్తాన్ వలీ తదితరులతో కలిసి పర్యటించిన షర్మిల ప్రధాని మోడీ రాజధాని అమరావతి కోసం చేసిన శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో సేకరించిన 33,000 ఎకరాల్లో ఏం అభివృద్ది చేశారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. విజన్ హౌస్లోనే పవర్ లేదు, ఇక మీ విజన్లో పవర్ ఎక్కడుంది అంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీరు ఏం కడతారో మాకు తెలియదు, కానీ అదనంగా ఇంకో 35,000 లేదా 40,000 లేదా 20,000 ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి. అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది. నారాయణ గారు కూడా చెప్పారు, ఇది చాలా అన్యాయం. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అడిషనల్గా భూములు సేకరించడానికి చాలా అన్యాయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రైతులకు న్యాయం చేయండి, రాజధాని కట్టండి. 20,000 ఎకరాలు అదనంగా తీసుకున్నారు. అసైన్డ్ భూములలో ఇచ్చిన వాళ్ళు దళితులు, ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదని ఇంకా వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. ఎంతమందికి న్యాయం చేయాల్సి ఉంది ఈ ఫస్ట్ ఫేజ్లోనే? ఎడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్క్ నందు ఉన్న నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరిపేట మరియు ఎడ్లపాడు కొనుగోలు కేంద్రాలు తెరిచి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు 5,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోనే రైతులకు 99,000 క్వింటాళ్ల పొగాకు నిల్వ ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, రోజుకు 300 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన నిల్వ ఎప్పుడు పూర్తవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, అధికారులు నిర్ణీత పరిమితికి మించి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు సంతృప్తి చెందడం లేదని పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచాలని, అందుబాటులో ఉన్న గోడౌన్లను ఉపయోగించుకుని రైతుల వద్ద ఉన్న నిల్వలను తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు 11వ తారీఖు వచ్చాం, అంటే దాదాపు 20 రోజులు అయిపోయింది. ఇప్పటికి 5,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారు. రైతుల దగ్గర 99,000 క్వింటాలు ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గమే రైతుల దగ్గర నిల్వ ఉన్నట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం తేల్చారు. రోజుకు 300 క్వింటాలు ఒక్కొక్క పాయింట్ కొనుగోలు చేస్తే ఈ 99,000 క్వింటాలు ఎప్పుడు అవుతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆవేదన చెందడమే కాకుండా నెల రోజుల నాడు కూడా యాప్లో బుక్ చేసుకున్నటువంటి రైతులకి ఇప్పటి వరకు ఏ రోజు కొంటారు అనేటువంటిది కూడా షెడ్యూల్ రాలేదు. కాబట్టి రైతు పక్షపాతిగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి ఒక పక్క హర్షిస్తూనే ఒక పక్క బాధపడుతూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సమాఖ్య నాయకులు కదం తొక్కారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేతలు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాల నవ్యశ్రీ మాట్లాడుతూ పాదయాత్రలో మంత్రి లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేశారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరారు. లేకుంటే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి యశ్వంత్, పలు కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నీటిని నేను తుడుస్తాను, వాళ్ళ సర్టిఫికేట్లన్నీ నేను ఇప్పిస్తాను, నేనున్నానని భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 పీజీ సెట్లు అయినాయి. ఈ రోజుకి కూడా జీవో నెంబర్ 77ను మీరు రద్దు చేయలేదు. అదేవిధంగా దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, అవి మీరు విడుదల చేయలేదు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి. ఎంతో మంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు ఇరుక్కో ఉన్నాయి. వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ విద్యార్థుల బాధను మాత్రం పట్టించుకోవడం లేదు. విద్య పూర్తయిన విద్యార్థులు, డిగ్రీ, బీటెక్ పూర్తయిన విద్యార్థులు వాళ్ళ స్టడీ అయిపోయిన సర్టిఫికెట్లు చూసుకోక చెన్నై, బెంగళూరు వెళ్లి ఉద్యోగాలు చేసుకోలేక సర్టిఫికెట్ లేక కూలీ నాలి పని చేసుకుంటా రోడ్ల తిరుగుతూ ఉన్నారు. అలా కూలీ నాలి చేసుకున్న డబ్బులతో వాళ్ళ ఫీజులు చెల్లించుకొని సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితిని చూస్తా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే 42 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ సుబానీ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. శ్రీ వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్ కు సంబంధించి విద్యుత్ శాఖకు 42 కోట్ల బకాయిలు ఉన్నారని న్యాయవాది సుబానీ తెలిపారు. విద్యుత్ అధికారులు ఫామ్ ఏ, ఫామ్ బి ఇచ్చినా సదరు మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని అన్నారు. వెంటనే ఫామ్ సి ఇచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తన ఆస్తులను జప్తు చేసి 42 కోట్లు రికవరీ చేయాలని కోరారు. విద్యుత్ బకాయిలు వసూలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్కి సంబంధించిన 42 కోట్ల విద్యుత్ బకాయిని 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు చెల్లించలేదు. ఈ విద్యుత్ శాఖ అధికారులు ఫామ్ ఏ, ఫామ్ బి ఇచ్చినప్పటికీ అతను ఎటువంటి స్పందన లేదు. ఫామ్ సి వెంటనే ఇచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తన ఆస్తులను రికవరీ చేసుకొని 42 కోట్ల విద్యుత్ బకాయిని జమ చేయాల్సిందిగా కోరుచున్నాం. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యుల సమావేశం గుంటూరులో జరిగింది.
అధ్యక్షులు హరిబాబు, సభ్యులు పొత్తూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరం సమావేశాన్ని అధికారులు నిర్వహించకపోవడాన్ని హరిబాబు తప్పుపట్టారు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి, చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. అలాగే నగరంలో డీజేలు, బాణసంచ కాల్పులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్లు అమలు చేయడం లేదని సభ్యులు మండిపడ్డారు. వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా సంవత్సరానికి 2 సార్లు మీటింగ్ పెట్టవలసిన ప్రభుత్వ అధికారులు మీటింగు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దీని మీద గ్రీవెన్స్లో కూడా ఇవ్వటం జరిగింది. అలానే జిల్లా ఫుడ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీల మీటింగ్లు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి జరపవలసిన మీటింగ్ కూడా 2 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు కూడా జరపకపోవటం చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు తినే ఐస్లో పెట్టేసి ఆ రసాయనాలతోటి తయారు చేసి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీని దగ్గరికి వెళ్ళి మీరు శాంపిల్ సేకరించమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు కోరటం జరిగింది. దాని మీద కూడా వారు ఇంతవరకు స్పందించలేదు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడాది కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢమాస పుట్టింటి సారా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కొనసాగింది. అమ్మవారి ఆషాఢ సారె ఊరేగింపు కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యం నడుమ 108 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ మేరకు దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దేవస్థానంలో జరిగిన ఉత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి మా మహిళా భక్త బృందం తరపున ఈరోజు ఆషాఢ సారి తీసుకొచ్చాము. దీంట్లో మా మహిళా భక్త బృందం మొత్తం కలిసాము. అది కాక మా 2023 టీం ఉన్నామండి. వాళ్ళందరం కలిసి ఈరోజు అమ్మవారికి సారి తీసుకొచ్చాము. దీంట్లో పళ్ళు, పూలు, డ్రై ఫ్రూట్స్, సారె అన్ని అమ్మవారికి సంబంధించినవి అన్ని గోరింటాకుతో సహా తీసుకొచ్చామండి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. వివిధ సంఘాల నేతలు, విద్యార్థులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్యామలానగర్లోని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గృహంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 14 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పనిచేసిన లక్ష్మణరావు సేవలు అనిర్వచనీయమని రిటైర్డ్ లెక్చరర్ కైలాస్నాథ్ బాబు కొనియాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలకే కాక పేదల సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారాయుడు, శ్రీను, హనుమంతరావు, కళాధర్, ప్రేమ్ కుమార్, యశ్వంత్, జాన్ బాబు, వెంకట్రావు, ప్రసాద్, వెంకట సుబ్బయ్య, అంజనీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా వారు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయమైనటువంటివి. కేవలం అధ్యాపకులు లేకపోతే ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా నిరుద్యోగుల సమస్యలు, కార్మికుల సమస్యలు, కర్షకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, అన్ని సమస్యల్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా తగు సలహాలు, సూచనలు ఇవ్వటం పీడీఎఫ్ ఎమ్మెల్సీలకి మాత్రమే దక్కుతుంది. అటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ మన లక్ష్మణరావు గారు మన గుంటూరులో ఈ ప్రాంతంలో ఉంటూ మనందరికీ అనేక రకాలైనటువంటి సేవలు చేసినందుకు వారికి ఈ జన్మదినం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గంలో 32 మందికి 24 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో పేదలకు ప్రైవేటు వైద్య చికిత్స కోసం 24 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గడిచిన 8 నెలల్లో సుమారు 3 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నామని చెప్పారు. దాదాపు 24 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో 2,50,000, ఒక 30 లక్షలు, 2,80,000తో పాటు ఇప్పుడు ఇవాళ కలిపి 3 కోట్లు అవుతుంది. అంటే ఈ 8 నెలలు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కేవలం మా నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు వివిధ వర్గాలకు సంబంధించి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా నిజమైనటువంటి మానవ సేవ ఈరోజు ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులున్నా కూడా 400 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైద్య సదుపాయాలు అందించడానికి వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వ వైద్యశాలలో మరీ మెరుగైనటువంటి వైద్య సదుపాయాల కోసం ఆరోగ్యశ్రీ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 19,000 కోట్ల రూపాయల బడ్జెట్తో అటు పక్కన ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నటువంటి శ్రీనగర్ 6వ లైన్లోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో లలిత పారాయణం జరిగింది. శ్రీ పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కప్పగంతు ఆదిలక్ష్మి, అన్నపూర్ణ, విజయలక్ష్మి, సీతా మహాలక్ష్మి, అనిత, విజయ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆషాఢ సారె ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా కన్నికా పరమేశ్వరి అమ్మవారి మహిళా భక్త బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అద్భుతంగా తయారు చేశాము. పుర ప్రముఖులు, పురజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్తుందిగా కోరుతున్నాం. ఈరోజు 108 ముత్తైదులతో సారె పెడతానికి పుట్టింటికి నుంచి అత్తగారింటికి ఎలా వెళ్తామో అమ్మవారింటికి ఎలా వెళ్తామో అలా సారె పెడతానికి 108 ముత్తైదులు చక్కగా కోలాటం, ఒక 40 మంది కోలాటంతో మంగళ వాయిద్యాలతో ఒక ప్రదక్షిణం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పురప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు స్తంభాలగారు గుజ్జన్గుండ్ల రిజర్వాయర్లను డ్రోన్ ద్వారా పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాలో ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు బాధ్యతగా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, నాణ్యత లేదనే పేరుతో తిప్పి పంపడం సరికాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు కోరారు. ఈ సందర్భంగా పాసం రామారావు, ఈమని అప్పారావులు మాట్లాడుతూ రైతాంగం అనేక వ్యయ ప్రయాసాల కోర్చి పంట పండించారని, అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధర వేయడం, తిప్పి పంపడం సరికాదన్నారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలమైన ఆర్థిక వనరులు జనాభానే. జనాభా నిర్వహణకు ఉత్తమ పాలసీలు అమలు చేస్తాం. ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. ఆర్థిక లోటు ఉన్న తొలి ఏడాదిలోనే 80% హామీలు అమలు. తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యేలు. ఏపీసీపీ డీసీఎల్ అధికారులతో సీఎండీ పుల్లారెడ్డి సమీక్ష. రెవెన్యూ వసూళ్లు 100% ఉండేలా చూడాలని ఆదేశం.
రాజధాని ప్రాంతంలో పర్యటించిన పీసీసీ చీఫ్ షర్మిల రియల్ ఎస్టేట్ కోసమే మలివిడత భూసేకరణ అని ఆరోపణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.